వెంకటేష్ వెనకరా వెనకరా సత్యమణి గారైనటువంటి శ్యామలాదేవి గారిని లావణ్య గారు అభివృద్ధి బాటలో ఈరోజు పదవి విరమణ పొందడం బ్యాంకు మాత్రం బాగా నష్టం అండి. ఎందుకంటే సారు ఆయన ఫ్యామిలీ లైఫ్ ప్రకారం ఆయన రిటైర్ అవుతున్నారు, కానీ బ్యాంకు మాత్రం అంత సమర్థవంతంగా విధులను నిర్వహించే మేనేజర్ని మా బ్యాంకు కోల్పోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది. అయినా కానీ సారు ఇదే బ్యాంకులో మరి ఆడిటర్ నియమించబడి మేము యువతరం చేసేటటువంటి చాలా తప్పుల్ని వీటిని సరిచేసి మా బ్యాంకు అభివృద్ధిలో పొరపాట్లు అవుతారని ఆశిస్తున్నామండి. అట్లనే ఈ బ్రాంచ్ క్రెడిట్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ అల్తాఫ్ గారిని శ్రీనివాస్ గారి గురించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానాన్ని అందించి చేసిన మహారాజు ఇక్కడికి వరకు గ్రామీణ బ్యాంక్ కొత్త బ్యాంక్ నుంచి ఇక్కడికి ప్రతి మేనేజర్ వచ్చినప్పుడు బ్యాంక్ మేనేజర్ ఉన్న విధానాన్ని బట్టి కొత్తగా నేర్చుకోవాల్సి సర్వీస్ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి 25 కోట్లు ఉన్న బ్యాంక్ ఈరోజు 50 కోట్లు పైకే బిజినెస్ డెవలప్ చేసి రెండోసారి చేసి కానీ వచ్చిన ఈ 6 నెలల్లో సార్ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కానీ ఈ టైంలో రిటైర్ అవుతున్నందుకు మా కుటుంబానికి చాలా బాధగా కానీ ఆయన రిటైర్మెంట్స్ ఉత్తమంగా జరిగింది. అలాగే మన ప్రాజెక్టు జరిగింది. రిటైర్మెంట్ రావడం అనేది కూడా ఉద్యోగం రిటైర్ అవుతున్నామని అనుకుంటారు, కానీ రిటైర్ అయిన మరుసటి నుంచి కూడా వాళ్ళకి ఏం చేయాలి, ఎలా ఉండాలి, పొద్దున్నే ఆఫీసుకు పోవాలా అనే టెన్షన్తో కొంతమంది ఉంటారు. కానీ పీస్ఫుల్గా ఉండి నిదానంగా ఉన్న వాళ్ళకి రిటైర్ అయినా అనిపిస్తుంది. కానీ రిటైర్మెంట్ భాగం అనేది
కొందరికి పీస్ఫుల్గా గడుస్తుంది, కొంతమందికి అయితే టెన్షన్గా కూడా ఉంటుంది. అయితే మన శ్రీనివాసమూర్తి గారు చాలా హ్యాపీగానే గడుపుతారని చెప్పి నేను ఎక్కువగా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈయన శ్రీనివాసరావు గారు మృదుభాషి, ఎవరిని నొప్పించరు, ఎవరిని బాధపెట్టరు. వచ్చిన కస్టమర్లందరినీ కూడా మనకు తోచిన విధంగా వాళ్ళు ఇబ్బంది పడకుండా, బ్యాంక్ రూల్స్కి వ్యతిరేకం కాకుండా బ్యాంక్ రూల్స్ని పాటిస్తూ దాన్ని సక్రమైన పద్ధతిలో పెట్టి నడుపుతూ వచ్చారు. కానీ ఇటువంటి ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి బ్యాంకుకి వివిధ శాఖల్లో అంటే వివిధ బ్రాంచుల్లో పనిచేస్తూ వివిధ క్యాడర్స్లో పనిచేస్తూ ఫస్ట్లో మీరు యాజ్ ఏ అపాయింటెడ్ క్యాషియర్గా అపాయింట్ అయ్యి ప్రమోషన్స్తో మేనేజర్గా వచ్చారు. కాబట్టి వివిధ శాఖల్లో వివిధ బ్రాంచెస్లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ వివిధ రకాలైనటువంటి మనుషుల ద్వారా పరిచయాలు ఏర్పరచుకొని అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అలవాటు పడి అక్కడ ఉన్న ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ దగ్గర కూడా ప్రేమ అనురాగాలను పెంపొందించుకొని వాళ్ళను కూడా అభిమానులుగా చేసుకొని కొన్ని బ్రాంచెస్లో అయితే ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే శ్రీనివాసరావు గారి పేరు చెప్పం కానీ శ్రీనివాసరావు గారి చోట ఒక ఆయన కొన్ని డిపాజిట్లు వేశారు. ఆయన ఎక్కడికి పోతే ఆ డిపాజిట్ కూడా అక్కడికి వస్తుంది కావచ్చు, సర్వీస్ కావచ్చు, ఏమైనా కావచ్చు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు సర్వీస్ మోటో అనేది బ్యాంక్కి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సర్వీస్ కనుక బాగా చేసేటట్లయితే కస్టమర్స్ అనేవారు ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. సర్వీస్ కనుక లేకపోయేటట్లయితే బ్యాంక్కి వెళ్ళాలి ఎందుకు వెళ్తాలి అనిపిస్తుంది. కానీ మన శ్రీనివాసరావు గారి పీరియడ్లో బ్యాంకుకి రావడం కానీ కస్టమర్స్ రావడం కానీ పోవడం కానీ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అనేది జరిగింది. కాబట్టి వారు ఈ 36 years సర్వీస్ పుట్టప్ చేసి వాళ్ళ రిటైర్ అవుతున్నందుకు కానీ బ్యాంక్ సిబ్బంది అందరికీ కూడా ఒక రకంగా బాధగానే ఉంటుంది. కానీ రిటైర్ అవ్వక తప్పదు, ఎట్టి పరిస్థితులు ఏంటంటే జన్మదహ ఎవరైనా పుట్టక తప్పదు, మరణించక తప్పదు అని అంటారు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సర్వీస్లో చేస్తారు, వాళ్ళ సర్వీస్ అయిపోయిన మీద రిటైర్ అవ్వక తప్పదు అనమాట. కాబట్టి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళ రిటైర్ అవుతున్నారు కాబట్టి శ్రీనివాసరావు గారు వారు శాశ్వత జీవితం అంటే రిటైర్మెంట్ సెకండ్ పార్ట్ అనే జీవితం అనేది చాలా ప్రాస్పరస్గా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చాలా సంతోషంగా పిల్లలతోనూ వాళ్ళ మనవలతోనూ చక్కగా ఉండి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం సిబ్బంది గారికి నమస్కారాలు. చూడండి ఒకసారి చూడండి. ఓకే రాజుకొచ్చి 1.5 years వస్తుంది. కానీ 1.5 yearలో సార్ దగ్గర చాలా నేర్చుకున్నాము. నేను బతుపరంగా కాకుండా ఇంట్లో కూడా సార్ మేము సార్ కన్నా వయసులో చాలా చిన్నవాళ్ళము, క్యాడర్లో కూడా చాలా చిన్నవాళ్ళము. అయినా కానీ సార్ ఎప్పుడు కూడా పేరు పెట్టుకునేవారు, సింగిల్ వాడేది ఎప్పుడు యూజ్ చేయించుకున్నాడు. ఎప్పుడు కూడా మేడం నవరత్నం మేడం లావణ్య మేడం అదే అంటారు సార్. అసలు సార్ దగ్గర ఆ గౌరవం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మా కింద వాళ్ళు కూడా మేము కూడా అలానే చూడాలి అనేది సార్ దగ్గర మేము ఉండడం వేరే అవుతుంది. చాలా బాధగా ఉంటుంది. కానీ రిటైర్మెంట్ తర్వాత సార్ ఆయుధారోగ్యాలు చాలా పీస్ఫుల్గా లైఫ్ ఉండాలని చైర్మన్ గారు ఉన్నారు. బిజినెస్ అప్పటికి కొంచెం కరోనా వల్ల కొంచెం డల్గా ఉంది. సార్ ఒకటే అన్నారు, చైర్మన్ గారు బిజినెస్ డల్గా ఉందండి, ఏంటి ప్రాబ్లం, కొంచెం స్టాఫ్ వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగింది అన్నారు. అనేటప్పటికి చైర్మన్ గారు మరి టీఎన్సీ అంతేశారు అని అంటే, టీఎన్సీ అంటే పదోన్నతులప్పుడు సార్ మేనేజర్ కింద స్టాఫ్ వాళ్ళకి ఇచ్చిన మార్కులను బట్టి వాళ్ళ ప్రమోషన్లు ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎంత ఇచ్చారంటే సారు 90 ఇచ్చారు. మరి మీకు సపోర్ట్ చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బ్యాంక్ డెవలప్మెంట్లో మీకు తోడుగా లేనప్పుడు మీరు 90 మార్కులు ఎందుకు ఇచ్చారని సార్ చైర్మన్ గారు గవర్నర్ నిన్న కామేశ్వరరావు గారు అడగడం జరిగింది. సార్ ఒకటే అన్నారు, కోపం ఉంటే వీటి మీద కొట్టాలి కానీ సార్ కొత్త మీద కొట్టకూడదు. కానీ సారు వీటి మీద కూడా కొట్టే రకంగా సైలెంట్గా వెళ్ళిపోయారు. ధర్మం పక్కనే ఉంటారు, ఆ స్టాఫ్ను అంతగా కాపాడుకుంటారు, అంత పాజిటివ్గా ఉంటారు. నవరత్న గారు చెప్పిన
చెప్పినట్టు సారు ఎంత సారు కోపడితే ఎట్లా ఉంటారో చూద్దామని నేను చాలా ట్రై చేశాను. అసలు ఏది వచ్చినా సార్ డిఆర్టీ కేసు కూడా సవాల్గా తీసుకొని దాన్ని సక్సెస్ చేశారు. డిఆర్టీ అనేది బ్యాంకింగ్లో ఒక కోర్టు లాంటిది. బ్యాంకు పెట్టిన 36 సంవత్సరాల్లో ఇప్పుడు జిఎంగా ఉన్న ఇంకెవరున్నా కానీ డిఆర్టీ కేసును అయితే ఎవ్వరు ఫేస్ చేయాల. కానీ సార్ యొక్క అచీవ్మెంట్స్లో డిఆర్టీ కేసు ఫేస్ చేసి సక్సెస్ సాధించారని గర్వంగా చెప్పుకుంటున్నాం. నిజంగా ఇది ఒక మెమరబుల్ సార్. డిఆర్టీ కేసులో సారు విజయం సాధించడం నిజంగా అద్భుతం. అట్లానే కస్టమర్స్ నుంచి కానీ బంధుమిత్రుల నుంచి కానీ ఎవరైనా సార్ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. మేనేజర్ గారితో మాకు బాగా ఏ విషయంలో సరే గ్రూప్ ఏదైనా సమస్య ఉంటే ఆ గ్రూప్ నేను చేద్దాం సార్ అని మాకు ఫోన్ చేసి సహాయించి మాకు ఎంతో కోఆపరేట్గా చేసి ప్రతి విషయంలో అలాగే కొన్ని ఆగిపోయిన గ్రూపులను కూడా మేము రన్ చేయగలిగాం. మంచి సహాయ సహకారం అందించిన ఆంజనేయులు గారికి అలాగే ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోతుంటే మాకు చాలా బాధగా ఉంది. చాలా తక్కువ అమౌంట్ ఇస్తుంటే మాకు ఈ బ్యాంకులో మాత్రం 13 లక్షలు ఇస్తున్నారు. మంచిగా ఉన్న గ్రూప్ అంటే ప్రతి నెల వాయిదాలు చెల్లించి అమౌంట్ కట్టిన పొదుపు సక్రమంగా చెల్లించే గ్రూప్కి ఆలస్యం కూడా లేకుండా ఒక 5 రోజుల్లోనే జనాలు పంపించి వెంటనే శాంక్షన్ చేసి మాకు కొంతమంది లైవ్లీవుడ్ పెట్టడానికి సహకారం అందించారు సార్ గారు. సార్ మేడం తరఫున ఏపీఎం తరఫున ధన్యవాదాలు. 75,000 మాత్రం. అట్లాంటిది డోక్రా మహిళలకు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వస్తే అతి తక్కువ కాలంలోనే 13 లక్షల వరకు రుణాలు ఇస్తున్న ఏకైక బ్యాంకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్. నిజంగా దానికి ఈ బ్యాంకుకి యానిమేటర్లు కానీ సీసీలు కానీ ఈ బ్యాంకు మీద ఉన్న నమ్మకంతో కానీ ఈ బ్యాంకు మీద ఉన్న ప్రేమతో కానీ ఈ సర్వీస్ అది బాగుండిద్దని కానీ ఇక్కడ తీసుకొచ్చి ఎన్నో రుణాలు ఇప్పించున్నారు. మేము అలానే ఏంటంటే ఏదైనా గ్రౌండ్ లెవెల్ నుంచి రావాలి కాబట్టి కింద బిలో పవర్టీ లైన్ వాళ్ళ దగ్గర నుంచి 13 లక్షల రూపాయలు వితౌట్ సెక్యూరిటీ ఇస్తున్న ఏకైక బ్యాంకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అని గర్వంగా చెప్తున్నామండి. అట్లనే ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి. యానిమేటర్ సార్ వేరే బ్యాంకులు ఎక్కడ మాట్లాడాలి. వేరే ఇక్కడే 64 వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకుంటాను. వాళ్ళు 3 సంవత్సరాలు ఎన్నో విషయాలు తెలుసుకుంటాము. అయితే మనం ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఏంటండి ఏటమ్మా అనే మాట మాట్లాడేవాళ్ళు. చాలా నాకు ఇష్టంగా అనిపించింది అన్నమాట. ఆయన మా అమ్మ చెల్లిలాగా అనిపిస్తుంది. మేనేజర్ గారు అయితే మాకు చాలా విషయాలు తెలియజేశారు. తర్వాత అనిపించేది నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ పద్ధతిగా ఉండాలి చెప్తున్నా సార్ ఎందుకు చెప్తున్నారు ఇలాగంటే ఇలా ఉంటేనే కావాలి మేము కూడా అన్నీ నేర్చుకోగలుగుతాము ఇలా చెయ్యాలి కావాలి అని తర్వాత మాకు ఆ విషయం క్లియర్గా అర్థమయ్యేది. సార్కి మాకు అనిపించారు ధన్యవాదాలు. చాలా బాగుంది. చెప్పండి మీకు ఎట్లా ఉంది ఏంటనేది పక్కన మా వైపు జరగాలి. పట్టుకోండి.
ఇది చూడండి మేడం, ఇప్పుడు కెమెరా చూడాలి. ఓకే ఓకే మీరేంటి సార్? పట్టుకోనండి, చేయకండి. ఇది చూడాలి మేడం. ఓకే చూడండి, ఒకసారి మాకు కొంచెం కొంచెం మీరు జరిగింది సార్, ఒకసారి తిరగాలి. అలా చూడండి మేడం, చూడాలి మేడం, ఒకసారి చూడండి. చూడండి చూడండి మేడం, ఒకసారి నవాలి కొంచెం జరగాలి మేడం, ఒకసారి చూడండి మేడం, చూడాలి. నవాలి కొంచెం నవాలి, అవును ఒకసారి అలా కొంచెం నిద్ర జరగదు. చూడండి చూడాలి కొంచెం స్మైల్ కొంచెం చూడాలండి. గ్రూప్ ఫోటో కావాలి. ఒకసారి మార్క్స్ ఇచ్చేయండి. సార్ మార్క్స్ తీసేయండి. సరిపోతారా? వాడు అంకెల్ కొంచెం జరగండి, కొంచెం ఆగండి ఆగండి. చూడండి, ఇది చూడాలండి. కొంచెం జరగాలి, మరి సైడ్ మధ్యలో వచ్చి సెంటర్లోకి సైడ్
చూడండి అలా కొంచెం మీరు చెప్పండి చెప్పండి ఇలా పట్టుకోండి పైకి రావాలి సార్ మీరు కొంచెం చదువుకోండి కొంచెం ముందు జరండి కొంచెం హ్యాండ్ చేసి కొంచెం జరగండి सबसे मास्क दिए ना కానీ కొంచెం జరగకపోలేదు మేడం మీరు కొంచెం మధ్యలో కొట్టుకోవాలి మధ్యలో మీరు ఒకసారి కచ్చిపు చూడండి చూడాలి కూడా చూడండి కెమెరా చూడాలి ఇప్పుడు కొట్టు పట్టుకోవాలండి ఎవరో అప్పుడు అప్పుడు పట్టుకోండి కొంచెం లైట్ చూడండి మేడం కప్పు ఇటు చెప్పండి కప్పు కొంచెం ఇటు చెప్పండి ఇటు సైడ్ ఓకే చూడండి మేడం మాస్క్ మాస్క్ చూడండి మేడం పట్టుకోండి మేడం ఒకసారి చూడాలి చాలు ఎత్తు కొంచెం జరగండి ఎత్తు జరగాలి మీరు అవసరం కొంచెం జరగండి కొంచెం కింద కదండి ఓకే కొంచెం జరగండి కొంచెం జరగండి కొద్దిగా అసలు సార్ అయితే అండి ఫోటోలు వ్యాపారం ఏదేమైనా కస్టమర్లే దేవుడిగా
అంతా ఒకటేగా. కొంచెం జరగదు, కొంచెం ముగ్గురు జరగదు, జరగదు కొంచెం. సార్ ఒకసారి చూడండి. ఉన్న కాలంలో కూడా కదా. కొద్దిగా వెనక్కే ఉండే సురేష్ అది సడన్ గా మేడం ఒకసారి చూడాలి, మీరు అలాగే చూడండి. సార్ అలా పట్టుకుని చూడాలండి. ఇద్దరు ఒకేసారి పట్టుకోవాలి, ఇద్దరు ఒకేసారి పట్టుకోవాలి. అలాగే ఒకసారి చూడండి, ఇది చూడండి. సార్ చెప్పండి ముందు ఒకళ్ళు వన్ ఇలాగ చూడండి, అలా పట్టుకుని ఒకసారి చూడండి. అట్లా అలా ఓన్గా పట్టుకోండి, చాలు అలా పట్టుకోండి. ఇద్దరు కొంచెం కొంచెం ఇది చూడండి మేడం, మేడం ఇది చూడాలి. కొంచెం జరగండి, కొంచెం మేము ముగ్గురు చూడాలి, చూడాలి మేడం. డిపార్ట్మెంట్ వచ్చినటువంటి కోచ్ అందరికీ పేరు పేరున అందరికీ ఈ బ్రాంచ్లో నేను రెండోసారి క్యాషియర్గా బ్రాంచ్లో ఉన్నారు. తర్వాత మేనేజర్గా వచ్చాను. మేనేజర్ గారు ఈ బ్రాంచ్ కేవలం సంవత్సరాల హయాం వచ్చిన స్టాఫ్ అంతా బాగా కోఆపరేట్ చేసి అలాగే డిపార్ట్మెంట్ కానివ్వండి, డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు బాగా ఇచ్చారు కాబట్టి 50 కోట్లతో ఈ బ్రాంచ్ని నమోదైనటువంటి ఆంధ్రప్రదేశ్ గారికి ఇచ్చి వెళ్తున్నారు. ఇంకా డెవలప్ చేయాలని ఆశిస్తూ సహాయ సహకారాలకి మేము చేస్తున్నారు. అలాగే మా పేరెంట్స్ ఇద్దరు నాకు ఇద్దరు సెల్ లాంటి వాళ్ళు. అలాగే నాకు ఎంత టైంలో ఉన్నట్టు మాకు చేసి పెట్టేసేవాళ్ళు. అలాగే నాకు పిల్లల దగ్గర నుంచి కుమారావు గారి దగ్గర నుంచి ప్రసాద్ దగ్గర నుంచి ఇంకోటి అంటే మీతో స్టార్టింగ్ సార్, మళ్ళీ ఎండింగ్లో స్టార్టింగ్లో మీ దగ్గరికి వచ్చాడు, మళ్ళీ ఎండింగ్లో మీ దగ్గరికి వచ్చాడు. అది అది ప్రస్థాన నగరంలో మొదలైంది, మళ్ళీ మీ ఎండింగ్కి వచ్చాడు అక్కడికి. అటువంటి సహకారం మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినటువంటి బ్రాంచ్ స్టాఫ్కి, అదేవిధంగా యానిమేటర్లకి, తర్వాత ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.